అప్పుడప్పుడు కొంతమంది రీసెర్చర్స్ని చూస్తూ ఉంటే చాలా జాలేస్తూ ఉంటుంది తెలుసా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి ఒకటి రెండు ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాటి గురించే రీసెర్చ్ చేస్తూ ఉంటారు, వాటికి ఆన్సర్స్ తెలుసుకోవడానికి వెతుకుతూ ఉంటారు. బట్ వాళ్ళ జీవితం అంతా ముగిసిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ ప్రశ్నలకి జవాబులు మాత్రం దొరకవు. సో ఈరోజు ఈ వీడియోలో శాస్త్రవేత్తలకు కానీ లేదంటే చరిత్రకారులకు కానీ ఇప్పటికీ జవాబు దొరకని 5 మిస్టీరియస్ హిస్టారికల్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, బెఫెల్ అబిగైల్కి అసలు ఏమైంది? బేసిక్గా కొలోనియల్ అమెరికా యొక్క చరిత్రలో సాలమ్ విచ్ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఇప్పటికీ కూడా ఈ సాలమ్ విచ్ ట్రయల్స్ అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎస్పెషల్లీ అబిగైల్ విలియమ్స్ యొక్క విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా 1689వ సంవత్సరంలో శామ్యూల్ ప్యారిస్ అనే ఒక పర్సన్ మసాచుసెట్స్లోని సాలమ్ ప్రాంతానికి కొత్త మినిస్టర్గా అపాయింట్ అయ్యి ఆ ప్రాంతానికి వచ్చాడు. తనతో పాటుగా 2 వ్యక్తులు వచ్చారు. ఒకరు తన కూతురు బెట్టి, ఇంకొకరు తన కూతురి కజిన్ అయిన అబిగైల్. వీళ్ళందరూ కూడా అక్కడే నివసించారు. లైఫ్ అంతా కూడా నార్మల్గానే ఉంది. బట్ వాళ్ళు అక్కడికి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అంటే 1692వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా వింతగా పిచ్చి పట్టిన వాళ్ళలా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళకి పిచ్చి కలలు వస్తూ ఉండేవి. అండ్ మాట తీరు కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. సో ఆ లోకల్ టౌన్ డాక్టర్ ఏమని తెలియజేశారంటే వాళ్ళందరికీ కూడా దెయ్యం పట్టింది అని చెప్పాడు. అయితే ఈ శామ్యూల్ ప్యారిస్ ఫ్యామిలీలో ఒక స్లేవ్ ఉంది. ఆ స్లేవ్ పేరు తితూబా. ఈ తితూబా అనే మహిళే ఆ అమ్మాయిలందరినీ కూడా ఇలా మార్చేసింది. ఆమె వీళ్ళందరికీ కూడా దెయ్యం పట్టేలా చేసింది అని చెప్పారు. తర్వాత ఆమెను బంధించారు. ఆమె నిజమే అని ఒప్పుకుంది, కానీ అక్కడ నుంచి తప్పించేసుకుంది. ఎలా తప్పించుకుందంటే దెయ్యాలతో పరిచయం ఉందో ఏమో మరి. అక్కడ నుంచి తప్పించేసుకుని వెళుతూ మరొక 2 మహిళలకి దెయ్యాన్ని అంటించేసి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళలా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అండ్ వాళ్ళ నుంచి అది వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఇలాగా పిచ్చితో కూడుకున్న సిమ్టమ్స్ని కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సో విచ్ క్రాఫ్ట్ విషయంలో ఇంకా మనం ఏమీ చేయలేం అని అర్థం చేసుకొని చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. అదే టైంలో శామ్యూల్ ప్యారిస్ కూడా ఉద్యోగం పోయింది. అతను ఏం చేశాడంటే తన కూతురుతో పాటు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, నార్మల్ లైఫ్ని లీడ్ చేద్దామని. బట్ అబిగైల్ విలియమ్స్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఎలాగైనా సరే ఆ ఊరి అమ్మాయిలందరినీ కూడా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలనుకుంది. అలాగే సుమారుగా 57 మంది అమ్మాయిలని ఆ విచ్ క్రాఫ్ట్ బారి నుంచి ఆమె కాపాడింది. అయితే ప్రాబ్లం ఏంటంటే జూన్ 1692వ సంవత్సరంలో ఆమెకి దెయ్యం పట్టేసింది. ఆ తర్వాత ఇమీడియట్గా ఆమె మాయమైపోయింది. ఆ తర్వాత అబిగైల్ ఏమైందో ఎవరికీ తెలియలేదు. ఎవ్వరూ కూడా ఆమె గురించి మళ్ళీ వినలేదు. ఈవెన్ హిస్టారికల్ రికార్డ్స్లో కూడా ఆమె గురించి ఎక్కడా మెన్షన్ చేసలేదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే యాక్చువల్గా ఆమెకి సొసైటీలో అంత పవర్ఫుల్ పొజిషన్ ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం శామ్యూల్ ప్యారిస్కే ఉంది, అతని కూతురైన బెట్టీకే ఉంది తప్ప అబిగైల్కి అసలు ఎలాంటి పేరు లేదు. సో పేరు తెచ్చుకోవడం కోసం కావాలని అక్కడ ఉండి వాళ్ళందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తూ వచ్చింది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చింది. నిజానికి ఆమె చేసింది ఏమీ లేదనేది కొంతమంది పాయింట్. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఈ అబిగైల్ కావచ్చు, మిగతా ఎఫెక్టెడ్ గర్ల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎర్గోటిజం వచ్చింది అని అంటారు. ఈ ఎర్గోటిజం అనేది ఎప్పుడు వస్తుందంటే కొన్ని ఫంగస్ ఇన్ఫెక్టెడ్ రైస్ ఉంటాయి, వాటిని తినడం వల్ల వస్తూ ఉంటుంది. సో అలా జరిగింది తప్ప దెయ్యం పట్టడం ఏమీ కాదు అని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమె ఎలా చనిపోయింది, ఏమైపోయింది అనేది ఎవరికీ తెలియదు. కంప్లీట్గా హిస్టారికల్ రికార్డ్స్ నుంచి పూర్తి స్థాయిలో మాయమైపోయింది. సో ఇప్పటికీ కూడా ఆమె గురించి కొంతమంది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు, బట్ నో యూజ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, హూ ఈస్ బరీడ్ దేర్? జపాన్లో పురాతన కాలం నాటి సమాధులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. వాటిని కోఫున్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సమాధుల్ని 3rd సెంచరీ నుంచి 7th సెంచరీ మధ్యలో జపాన్లో నిర్మించారు. బేసిక్గా పిరమిడ్స్ లాగా ఎత్తుగా కాకుండా ఇవేంటంటే ఒక వింత డిజైన్ని కలిగి ఉండి సైజుల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ నేల మీద ఎక్కువ విడ్త్ని కలిగి ఉంటాయి అండ్ పొడవును కలిగి ఉంటాయి. బేసిక్గా కొన్ని డజన్ల ఫీట్ పొడవు మాత్రమే ఉంటే కొన్ని అయితే 1000 అడుగుల పొడవు ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని ప్లే చేస్తాయి అన్నమాట జపాన్ యొక్క కల్చర్లో.
అయితే ఈ జపాన్లో ఉన్న కోఫూన్స్లో అతిపెద్ద కోఫూన్ పేరు డైసన్ కోఫూన్. ఇది ఒసాకాలోని సకాయి ప్రాంతంలో అయితే ఉంది. ఇది కూడా మిగతా వాటిలాగా కీ హోల్ డిజైన్లోనే ఉంటుంది. అయితే ఇది సుమారుగా 1500 అడుగుల పొడవు, 1000 అడుగుల వెడల్పుని కలిగి ఉంది. అంటే 457 మీటర్ల పొడవు, 305 మీటర్ల వెడల్పుని కలిగి ఉంది. అంత పెద్ద కోఫున్ ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా అది ఎవరో చాలా అంటే చాలా ముఖ్యమైన పర్సన్ అయి ఉంటుందని మనకు అర్థమవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఉన్న పర్సన్ ఎవరు అనేది మనకు తెలియదు. బేసిక్గా చాలా మంది ఏమనుకుంటారంటే 4th సెంచరీ టైంలో జపాన్ని రూల్ చేసిన 16వ ఎంపరర్ అయిన ఎంపరర్ నింటోకు యొక్క సమాధి అదని అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ అది నమ్మకం మాత్రమే. అకాడమిక్గా కానీ సైంటిఫిక్గా కానీ ప్రస్తుతానికి అయితే అది ప్రూవ్ అవ్వలేదు. యాక్చువల్గా ఆ టోమ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఇంపీరియల్ హౌస్ హోల్డ్ ఏజెన్సీ ఒకటి ఉంది. బేసిక్గా అది ఇంపీరియల్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ అన్నిటికీ కూడా రెస్పాన్సిబుల్. వాళ్ళు 1970లలో ఆ టూంలోకి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకుండా, ఈవెన్ ఆర్కియలాజికల్ రీసెర్చ్ కూడా అనుమతి ఇవ్వకుండా దాన్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసేయడం జరిగింది. బట్ ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా కొంతవరకు ప్రోగ్రెస్ అయితే కనబడుతూ ఉంది. 2018వ సంవత్సరంలో ఆర్కియాలజిస్టులకి ఆ ప్రాంతంలో ఉన్న మోడ్స్ని తవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆ ప్రాంతంలో ఏమైనా ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ బయటపడినట్టయితే వాటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అండ్ ఆ తర్వాత 2020వ సంవత్సరంలో ఆ సమాధి మొత్తాన్ని కూడా తవ్వడానికి పర్మిషన్స్ కావాలి అన్నట్టుగా డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి. బట్ ఇంకా వాటికి సంబంధించిన పర్మిషన్స్ అయితే రాలేదు. కానీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు అని అయితే అనిపిస్తోంది. సో ఎప్పుడైతే దానికి పర్మిషన్స్ వస్తాయో అప్పుడు లోపల ఏముందో, ఎవరు సమాధి చేయబడ్డారో మనకు క్లారిటీ వస్తుంది. సో ఎన్నో వందల సంవత్సరాలుగా మిస్టరీగా ఉన్న క్వశ్చన్కి అప్పుడు ఆన్సర్ దొరికే అవకాశం అయితే ఉంది. నెంబర్ 3, హూ బర్న్ డౌన్ ద హౌస్. బేసిక్గా నియోలిథిక్ యూరోప్లో ఒక పజ్లింగ్ ట్రెండ్ క్రియేట్ అయింది ఒకనొక టైంలో. అదేంటంటే పీపుల్ చాలామంది వాళ్ళ ఇళ్లకి కావాలని నిప్పు పెట్టుకునేవారు. దీన్ని అప్పట్లో బర్న్డ్ హౌస్ హారిజాన్ అని పిలిచేవారు. యాక్చువల్గా ఇది ఎక్కువగా ఈస్టర్న్ యూరోప్లోని కుకుటేని ట్రైపిల్లా కల్చర్లో కనబడేది. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ డే ఉక్రెయిన్, రొమానియా, మోల్డావా ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఎందుకు వాళ్ళ ఇళ్లను వాళ్లే తగలబెట్టుకున్నారు అనే దానికి ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. దానికి కొన్ని పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 థియరీస్ ఏమని చెబుతున్నాయి అంటే ఆ బర్నింగ్స్ అనేవి యాక్సిడెంటల్ అని చెబుతున్నాయి. అండ్ మరికొంతమంది ఏమంటారంటే అది ఫ్లేమబుల్ మెటీరియల్స్ కారణంగా జరిగి ఉండొచ్చు అంటారు. మరికొంతమంది ఏమో ఇన్వేడర్స్ అటాక్ చేయడం వల్ల అలాగ తగలబడుతూ ఉండొచ్చు అని అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ బర్నింగ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవి. ఆ ఫ్రీక్వెన్సీతో ఈ ఎక్స్ప్లెనేషన్స్ మ్యాచ్ అవ్వలేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు బర్నింగ్స్ జరిగినా కూడా లోపల ఒక్క మనిషి కూడా చనిపోయి ఉండేవాడు కాదు. అందరూ సేఫ్గా బయట ఉండేవారు. మరి బర్నింగ్స్ అనేవి ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా ఎవరికి తెలియని టైంలో జరుగుతున్నట్టయితే అప్పుడు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా. కానీ ఈ ఇళ్ల విషయంలో అలా ఎప్పుడూ జరగలేదన్నమాట. సో మరికొన్ని థియరీస్ ఏమని చెబుతున్నాయంటే ఈ బర్నింగ్స్ అనేవి ఇంటెన్షనల్ అని చెబుతున్నాయి, కాకపోతే వేరు వేరు పర్పస్లకి అని చెబుతూ ఉన్నాయి. ఒక థియరీ ఏమని చెబుతుందంటే ఇలాగ ఇళ్లని కాల్చడం వల్ల వాళ్ళ యొక్క గోడలన్నీ కూడా చాలా బలంగా మారుతాయి. ఎందుకంటే అవన్నీ క్లే వాల్స్ కాబట్టి అవి వాటర్ రెసిస్టెంట్గా మారడం కోసం ఇలా వాటిని తగలబెడుతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే పెస్ట్ కంట్రోల్ కోసం ఇలాగ ఇళ్లను తగలబెడుతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇలా చేయడం వల్ల ఆ విలేజెస్లో ఉన్న ఇన్సెక్ట్స్, పెస్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి కదా, అందుకని అలా చేస్తున్నారు అంటున్నారు. అయితే ఒకటైతే వాస్తవం, అదేంటి అంటే ఈ బర్నింగ్స్ అనేవి జరిగిన టైంలో ఓల్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసి కొంత కొత్త స్పేస్ని అయితే క్రియేట్ చేసేవారంట. అది ఎప్పుడు జరిగినా కూడా. సో మైట్ బి ఇది ఒక స్ట్రెంథనింగ్ ప్రాసెస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక రిలీజియస్ సెరమనీ కూడా అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇళ్ళు తగలబెట్టుకోవడం అనే కాన్సెప్ట్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అండ్ ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ఈ ప్రశ్నకి జవాబు దొరికే అవకాశం లేదనిపిస్తుంది. నెంబర్ 4, వేర్ ఇస్ ద ఎక్స్ప్లోరర్. రోవాల్డ్ ఆముండ్సన్ అనే ఒక పర్సన్ ఒక నార్వేజియన్ ఎక్స్ప్లోరర్. ఇతను చరిత్రలోని అతి గొప్ప ఎక్స్ప్లోరర్స్లో ఒకడనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. ఇతనికి బాగా పేరు వచ్చింది ఎప్పుడంటే 1911వ సంవత్సరంలో సౌత్ పోల్కి రీచ్ అయ్యాడు అతను ఒక ఎక్స్పెడిషన్ ద్వారా. ఆ టైంలో అతనికి చాలా పేరు వచ్చింది. అయితే అతను ఇలాంటి డేరింగ్ ఎక్స్పెడిషన్స్ని అక్కడతో ఆపలేదు, అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. 1926వ సంవత్సరంలో నార్త్ పోల్కి ఒక ఎర్లీ ఎయిర్ షిప్లో తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ ఎయిర్ షిప్లో ఇటాలియన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అయిన ఉంబర్టో నోబిల్ ఉన్నాడు, అలాగే అమెరికన్ ఫైనాన్షియర్ అయిన లింకన్ ఎల్స్వర్త్ కూడా ఉన్నాడు. అయితే కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆముండ్సన్కి నోబెల్కి వీళ్ళిద్దరికీ కూడా రిలేషన్ చెడిపోయింది. అంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ దేనికోసం అంటే ఆ ఎక్స్పెడిషన్కి ఎవరు లీడర్షిప్ వహించాలి అనే దాని మీద. ఎందుకంటే ఎవరు లీడర్ అయితే వాళ్ళకే ఎక్కువ పేరు వస్తుంది. సో అందుకోసం నేను లీడర్ ఉంటానంటే నేను లీడర్ ఉంటానని ఇద్దరు గొడవ పడ్డారు. ఆ తర్వాత ఆ జర్నీని మధ్యలో ఆపేశారు. అయితే 1928వ సంవత్సరంలో నోబెల్ యొక్క ఎయిర్ షిప్ ఇటాలియా నీటి లోపల మునిగిపోయింది అని ఆముండ్సన్కి తెలిసింది. బేసిక్గా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నప్పటికీ కూడా
తన స్నేహితుడే కదా అన్న ఉద్దేశంతో తనని కాపాడడం కోసం ఆర్కిటిక్ ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టాడు. అయితే ఆ టైంలో అతను ఫ్రెంచ్ క్రూని కొంతమందిని తీసుకొని లాథమ్ 47 ఫ్లోట్ ప్లేన్ని తీసుకొని జూన్ 18, 1928న అతను మునిగిపోయిన ప్రాంతానికి బయలుదేరాడు. వాళ్ళు నార్వేలోని ట్రామ్సో అనే ప్రాంతం నుంచి బయలుదేరారు రెస్క్యూ ఆపరేషన్ కోసం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ క్రూ మెంబర్స్ కనబడలేదు, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏమైపోయిందో తెలియదు. నోబెల్ కోసం వెళ్ళి అముండ్సన్ కూడా కనిపించకుండా మాయమైపోయాడు. చాలా మంది ఏమని నమ్మారంటే అతను బ్యారెంట్ సీ దగ్గర మునిగిపోయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అంటే వాళ్ళ ప్లేన్ అక్కడ క్రాష్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు అండ్ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటో కూడా తెలియదు. ఎలాంటి రెకేజ్ దొరకలేదు, శరీరాలు కూడా రికవర్ అవ్వలేదు. తర్వాత చాలా సెర్చ్ ఎఫర్ట్స్ పెట్టారు, బట్ అయినా కూడా నో యూజ్. వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియలేదు. ఆ ప్లేన్ యొక్క ఎగ్జాక్ట్ రూట్ తెలుసు, బట్ అయినా కూడా ఎక్కడ మునిగిపోయిందని తెలియకపోవడం వల్ల ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు వాళ్ళకి సంబంధించి. 2009లో ఒక టీమ్ ఒక అండర్ వాటర్ రోబోట్ని కూడా ఆ ప్రాంతానికి పంపింది. సుమారుగా 45 చదరపు మైళ్ళు అంటే 116.5 చదరపు కిలోమీటర్ల సముద్రపు అడుగు భాగం మొత్తాన్ని కూడా కాన్స్టెంట్గా వెతికించారు, అయినా కూడా నో యూజ్. సో అలాగా రోల్డ్ అముండ్సన్ యొక్క ఫైనల్ ఫ్లైట్ యొక్క మిస్టరీ అనేది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. అతను ఏమయ్యాడనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మహా అయితే ఆ సముద్రంలో ఉన్న వాటర్కి అక్కడ ఉన్న ఐస్కి మాత్రమే తెలిసే అవకాశం అయితే ఉంది. నెంబర్ 5, వేర్ ఇట్ ద బ్రదర్స్ గో. యాక్చువల్గా జోవా వాజ్ కోర్టోరియల్ అనే ఒక పర్సన్ 15వ శతాబ్దం టైంలో ఎక్స్ప్లోరర్గా చాలా పేరు తెచ్చుకున్నాడు. అతను పోర్చుగీస్ క్రౌన్ ప్రాంతం మొత్తాన్ని కూడా సెయిలింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అజోర్స్ ఐలాండ్లో అతనికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అయితే అతనికి 3 కొడుకులు పుట్టారు. ఆ 3 పేర్లు గ్యాస్పర్, మిగ్యుల్, వాస్కోయానస్. ఈ 3 కూడా ఎక్స్ప్లోరర్స్గానే మారమని చెప్పాడు. సో ఆ టైంలో అందరూ ఏమనుకున్నారంటే ఆ ఫ్యామిలీ చరిత్రను తిరగరాస్తుంది, మొత్తం అందరూ కలిసి ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తారు అని అనుకున్నారు. కానీ దరిద్రం వాళ్ళని వెంటాడుతుందనే విషయం ఆ టైంకి వాళ్ళకి తెలియదు. అది ఎగ్జాక్ట్గా 1500వ సంవత్సరం గ్యాస్పర్ కోర్టెరియల్ నార్త్ అట్లాంటిక్ వైపుగా తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. బేసిక్గా అతను ఇది ఎందుకు చేస్తున్నాడంటే పోర్చుగల్ కింగ్ అయిన కింగ్ మాన్యువల్ 1 చేయమని చెప్పాడు కాబట్టి. సో గ్రీన్లాండ్ వరకు రీచ్ అయ్యాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ల్యాండ్ అవ్వడానికి కుదరలేదు అతనికి, ఎందుకంటే అక్కడ చాలా హెవీ ఐస్ ఉంది. సో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. నెక్స్ట్ ఇయర్ గ్యాస్పర్ మళ్ళీ అదే ఎక్స్పెడిషన్ని కండక్ట్ చేశాడు. ఈసారి 3 షిప్పులతో వెళ్ళాడు. మళ్ళీ ఐస్ అడ్డేసింది. సో వేరే ఆప్షన్ లేక అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి వేరే ప్రాంతాన్ని చేరుకున్నారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చేరుకున్న ప్రాంతం న్యూ ఫౌండ్ ల్యాండ్ అని చెబుతూ ఉంటారు, బట్ రికార్డ్స్ అయితే అంత క్లియర్గా లేవు కాబట్టి అది నిజమో కాదో మనకైతే తెలియదు. అయితే వన్స్ వాళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ నేటివ్ పీపుల్ కనిపించారు. గ్యాస్పర్ వాళ్ళకి చెందిన 50 మందిని బంధించి వాళ్ళతో పాటుగా తీసుకొని వచ్చాడు, ఎందుకంటే బానిసలుగా చేసుకోవడం కోసం. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పోర్చుగల్కి రిటర్న్ అవ్వలేదు. ఆ షిప్ అందులో ఉన్న మనుషులు మొత్తం సముద్రంలో కొట్టుకుపోయారు. ఏమయ్యారో తెలియదు, ఎక్కడ కొట్టుకుపోయారో తెలియదు. తర్వాత 1502వ సంవత్సరంలో గ్యాస్పర్ యొక్క బ్రదర్ అయిన మైగిల్ యాక్షన్లోకి దిగాడు. తను ఒక రిలీఫ్ ఎక్స్పెడిషన్ చేపట్టాడు. ఈసారి కూడా 3 షిప్పులతో బయలుదేరారు. అండ్ గ్యాస్పర్ ఏ ప్రాంతానికి అయితే మొదలు చేరుకున్నాడో అదే ప్రాంతానికి వీళ్ళు కూడా చేరుకొని అక్కడ 3 షిప్పులు కూడా స్ప్లిట్ అయిపోయాయి. అంటే ఒకటి ఒకవైపు, ఒకవైపు, ఇంకో వైపు వెళ్ళి సెర్చింగ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే కొంత టైం తర్వాత 3 కూడా ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గరికి రావాలని నిర్ణయించుకున్నారు. చరిత్ర మళ్ళీ రిపీట్ అయింది. 2 షిప్పులు వచ్చేసాయి, బట్ మైగిల్ షిప్ ఏమైపోయిందో కనబడలేదు, అది మళ్ళీ కొట్టుకుపోయింది. అతను ఎక్కడ మునిగిపోయాడో తెలియదు. అయితే వీళ్ళిద్దరూ అలా చనిపోయారు కదా. సో 3వ బ్రదర్ మళ్ళీ రెస్క్యూ మిషన్ కోసం వెళ్ళాడు. ఈసారి చాలా షిప్పులు పంపించాడు కింగ్, ఎందుకంటే 2 బ్రదర్స్ అలాగే మునిగిపోయారు కదా. సో 3వడు కూడా అలాగే మునిగిపోతారేమో, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈసారి ఏకంగా 20 షిప్పులు పంపించాడు. బట్ దరిద్రం ఏంటంటే ఈసారి కూడా ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో భాగంగా షిప్పులు చల్లా చెదరైపోయి అందులో ఏదైతే షిప్పులో ఆ 3వడైన వాస్కోయానస్ ప్రయాణిస్తున్నాడో ఆ షిప్పు నీటిలో మునిగిపోయింది. ఆ వ్యక్తి చనిపోయాడు. అలాగా ఆ 3 వ్యక్తులు కూడా నీటి లోపల మునిగిపోయారు, చనిపోయారు. బట్ ఎగ్జాక్ట్గా ఎలా మునిగిపోయారు, ఎందుకు మునిగిపోయారు, ఎక్కడ మునిగిపోయారు ఏమీ తెలీదు. అండ్ వీళ్ళు 3 మాత్రమే ఎందుకు మునిగిపోతున్నారు, చుట్టూ ఉన్నవాడు మునిగిపోకుండా అనేది మాత్రం ఒక పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. సో ఇప్పటికీ కూడా ఈ మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్ చూసారు కదా, ఇవి చరిత్ర జవాబు చెప్పలేని 5 మిస్టీరియస్ క్వశ్చన్స్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్ లో ఉన్న మన ఛానల్ ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.